ఆంధ్ర నుండి గుజరాత్ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు నల్గొండ జిల్లా పోలీసులు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్ ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల ప్రాంతాల్లో లబ్దిదారుల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ కు చెందిన వ్యాపారికి లారీలో 30 టన్నుల బియ్యాన్ని తరలిస్తుండగా దామరచెర్ల మండలం వాడపల్లి బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారని, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ డీఎస్పీ రాజశేఖర్ హెచ్చరించారు. 5వ తారీఖున ఒక పీడిఎస్ రైస్ జార్ఖండ్కి వెళ్ళేది ఆంధ్ర గుంటూరు ఏరియా నుంచి ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అది పీడిఎస్ రైస్గా గుర్తించిన తర్వాత దాని మీద పూర్తి విచారణ చేస్తే దీన్ని గుంటూరు దగ్గర ఒక రైస్ మిల్ నుంచి సుబ్బారావు గారు అనే వ్యక్తి శ్రీనివాస్ అనేటటువంటి ఒక బినామీ పేరు మీద మిల్లు నడుపుతూ అక్కడ సేకరించినటువంటి బియ్యం ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో ఆ రైస్ని తర్వాత గతంలో మన బార్డర్ నుంచి తీసుకున్నటువంటి కొంత రైస్ని కలిపి 11 రూపాయలకి కిలో చొప్పున కొని దాన్ని గుజరాత్ జార్ఖండ్ ఏరియాలకి 35 రూపీస్ చొప్పున మార్కెట్కి పంపించడం జరుగుతున్నది. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతూ ఉన్నది. దీంట్లో వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి శ్రీనివాసు, సుబ్బారావు, మహేష్ అండ్ వాసు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ శ్రీనివాస్కు ఉన్నటువంటి సుబ్బారావుకు ఉన్నటువంటి వెహికల్స్ ద్వారా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైస్ తీసుకొచ్చి పీడిఎస్ రైస్ దాన్ని అక్కడ స్టోర్ చేసి దాన్ని తర్వాత పాలిష్ చేసి దాన్ని బయట రాష్ట్రాలకి వాడపల్లి చెక్ పోస్ట్ మీదుగా ఇక్కడి నుంచి పంపడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటికి కూడా ఈ బిజినెస్ అంతా ప్రమోట్ చేసేది వీళ్ళకి పార్టీలు మాట్లాడి పంపించేది వాసు దీంట్లో. అదేవిధంగా ఈ మహేష్ అనేటటువంటి వ్యక్తికి వీళ్ళు నెలకు ఒక 3 లక్షల రూపాయల జీతంలాగా ఇచ్చి దీన్ని ఈ బార్డర్ చెక్ పోస్ట్ దాటించడానికి మహేష్ ఒక ఎస్కాట్ లాగా వీళ్ళకి ఎక్కడన్నా కేసులైనా వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను చూసుకుంటానేటటువంటి నెపంతోటి మహేష్ అనే వ్యక్తి వ్యవహరిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ శ్రీనివాస్ ఏమో సుబ్బారావు తరఫున మిల్లు నడపటము, దాన్ని ప్రాసెస్ చేయటము, రైస్ కలెక్ట్ చేయటము జరుగుతుంది. అసలు సుబ్బారావు గారి రైస్ మిల్లు ఈ సుబ్బారావు ఎక్కడైనా కేసులో తన పేరు రాకూడదని చెప్పి శ్రీనివాసరావు బినామీగా నడుపుతా ఉన్నారు. 5వ తారీఖున